నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి దానికి గల కారణాల్లో ఒకటైన ఈ ఫీమోసిస్, బెల్నైటిస్, బెల్నోప్రోస్టైటిస్ అంటే అంగం లోపల ఈ బల్బ్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ద పెనిస్ అంటాము, ఇక్కడ తెల్లగా రావటము, ఈ చర్మం లోపల ఇన్ఫెక్ట్ అవ్వటము, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి సెక్స్ చేసేటప్పుడు పెయిన్ రావటము, మంట రావటము, ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉంటాయి. దానికి సర్కంసెషన్ అంటే ఈ పూర్వపు చర్మాన్ని తొలగించటం. అంగం స్తంభించినప్పుడు ఏదైతే ఈ చర్మం ఉంటుందో అది వెనక్కి వెళ్ళిపోతుంది యూజువలీ. కొంతమందిలో అది వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా ఇక్కడ చీలికలు రావటము, చర్మం లోపల చీలికలు రావటము, ఇన్ఫెక్ట్ అవ్వటము, సెక్స్లో ఇబ్బంది పడటము అనేది ఉంటాయి. సో అవి ఫ్రీక్వెంట్గా ఇబ్బందులు లేకుండా ఈ సర్కంసెషన్ అనేది, సో ఈ సర్కంసెషన్ గురించి మాట్లాడడానికి ఈరోజు వీడియో చేస్తున్నాం. సో ఈ సర్కంసెషన్ ఏంటంటే స్టాప్లర్ సర్కంసెషన్ అంటాం. ఇక్కడ మాకు సర్జికల్ టీమ్ ఉంటారు. యూజువలీ నేను పరీక్షించిన తర్వాత వాళ్ళకి నిజంగానే ఆ ఇబ్బందులు ఉంటే, ఫీమోసిస్ కానీ, బెల్నోప్రోస్టైటిస్ కానీ, బెల్నైటిస్ కానీ అనే ఇబ్బందులు ఆ అంగానికి ఉండడం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకొని తర్వాత కావాలి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనము సరి చేయొచ్చు. సో ఈ సర్కంసెషన్ అనే దాన్ని భయపడుతూ ఉంటారు, అయ్యో అంగానికి ఆపరేషన్ అని. సో ఇది ఏం లేదండి, చిన్న పద్ధతే. ఇది స్టాప్లర్ సర్కంసెషన్ అంటాము. ఇక్కడ మా సర్జికల్ టీమ్ చేస్తారు. సో దీనికి అంగానికి ఏదైతే ముందర చర్మం ఉందో దీనికి అటాచ్ చేసి ఒక స్టాప్లర్, యాక్చువల్లీ 10 to 15 minutesలో అయిపోతుంది. ఇది స్టాప్లర్ లాగా ఇలాగ అదమటం వల్ల ఏమవుతుంది అంటే ఆ ముందర చర్మానికి ఒకేసారి కుట్లు పడటం, ఒకేసారి ఆ చర్మం బయట వచ్చేయటం, ఈజీగా ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పెయిన్ లేకుండా జరుగుతుంది. వీళ్ళు ఆ ప్రాసెస్ కానీ ఆ రింగ్ మెత్తదనాన్ని, డిస్కంఫర్ట్ని బట్టి 3 కేటగిరీస్గా విభజించారు. ఒకటి గోల్డ్, రెగ్యులర్ స్టాప్లర్స్ అని ఉంటాయి, అండ్ ఈవెన్ మనకు బ్లాక్ స్టాప్లర్. ఇది హై ఎండ్ అనమాట. హై ఎండ్ అంటే ఆ రింగ్ కూడా చాలా స్మూత్గా ఉండి మనకి ఎటువంటి పెయిన్ లేకుండా ఈజీగా అయిపోయే పద్ధతి. సో ఈ 3 పద్ధతులు ఉంటాయి. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మా టీము దానికి చార్జ్ చేయటము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, మిమ్మల్ని సర్కంసెషన్ ఈజీ పద్ధతిలో ఇబ్బంది లేకుండా చేసేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని కొద్దిగా అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేయడం, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.